మహిళా కానిస్టేబుల్ మోసం చేసిన ఎస్ఐ పెళ్లి పేరుతో నమ్మించి ఇప్పుడు పరార్. ఉన్నతాధికారుల సీరియస్. ఎస్ఐ సురేష్ కుమార్ సస్పెన్షన్. ప్రేమ పేరుతో లోబర్చుకొని పెళ్లి ప్రస్తావన రాగానే ముఖం చాటేసిన కొల్లూరు ఎస్ఐ. బాధితురాలి ఫిర్యాదుతో కుకట్పల్లి పిఎస్ లో కేసు నమోదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్ఐ అదృశ్యం. శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు. నిందితుడిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారుల ఉత్తర్వులు. రక్షక భటులే భక్షకులుగా మారుతున్నారంటే మహిళా లోకం ఆగ్రహం. మరి ఇప్పుడు ఈయన ఇంటి ముందు పోయి ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ మహిళా లోకం పోయి ధర్నాలు చేస్తారా? బండి సంజయ్ కొడుకు ధర్నాలు చేసినట్టు. బండి సంజయ్ ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి మనకి ఇంత ప్రేయర్ వస్తుందని మీరు ధర్నాలు చేస్తున్నారు. మరి ఎస్ఐ ఇంటికి ముందుకు పోయి ధర్నాలు చేయలేరు మహిళా లోకం? ఎస్పెషల్లీ బీఆర్ఎస్. శాంతి భద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన అధికారి తోటి ఉద్యోగిని ప్రేమ పేరుతో వంచిన ఘటన కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఎస్ఐ సురేష్ కుమార్ పై ఉన్నతాధికారులు వేటు వేశారు. కాకి వృత్తికే కలంకం తెచ్చేలా వ్యవహరించిన సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పరిచయం, ప్రేమ, ఆపై వంచన. 2018 బ్యాచ్ కు చెందిన ఎస్ఐ సురేష్ కుమార్ ప్రస్తుతం కొల్లూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు. విధుల రీత్యా అతడికి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని గట్టిగా హామీ ఇవ్వడంతో ఆమె సురేష్ ను పూర్తిగా నమ్మింది. అయితే కొంతకాలంగా పెళ్లి విషయంపై బాధితురాలు ఒత్తిడి తీసుకురాగా సురేష్ రకరకాలుగా సాకులు చెబుతూ కాలయాపన చేస్తూ వచ్చాడు. నిలదీయడంతో అసలు రంగు బయటపడింది. ఎస్ఐ ప్రవర్తనపై అనుమానం వచ్చిన మహిళా కానిస్టేబుల్ ఇటీవల అతడిని గట్టిగా నిలదీసింది. దీంతో సురేష్ తన అసలు రూపాన్ని బయట పెట్టాడు. పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పడమే కాకుండా ఆమెపై ఎదురు దాడికి దిగినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె పనిచేసే పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేసింది. రంగంలోకి ఉన్నతాధికారులు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణకు భయపడిన సురేష్ తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు బాధితురాలు సమర్పించిన ఆధారాల ప్రతిపాదికన ఎస్ఐ సురేష్ కుమార్ ను సస్పెండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తోటి మహిళా ఉద్యోగిని మోసం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది. జర ఓండి మా పావని గౌడు, మా బీఆర్ఎస్ సోషల్ మీడియా, మా బీఆర్ఎస్ మహిళా లోకం జర ఎస్ఐ ఇంటికి పోయి ధర్నాలు చేయండి. లేదంటే మహిళా కానిస్టేబుల్ తీసుకపోయి డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేయండి. ఇవి చేత కాదు మనకు. బండి సంజయ్ బడా నేత కాబట్టి మనకు చేతనవుతుంది.